ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతోనే మన ఊరు మనబడి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబపూర్ అనుబంధ విలేజ్ కాశపల్లిలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా 7 లక్షల రూపాయలతో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పలు అభివృద్ధి పనులు నిర్మాణం చేయగా వాటిని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను పలువురు ప్రజాప్రతినిధులను ఎస్ఎంసీ చైర్మన్ జానీ షాల్వాతో సన్మానించారు. మరి ఏదో ఒక రోజు స్కూల్ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అర్పండ్ వాళ్ళు పూర్తి స్థాయిలో మన ఊరు మన బడి కార్యక్రమంలో మరి సీఎం ఈ స్కూల్ నిర్మాణంలో పిల్లలు చాలా కన్వీనెంట్గా మన బడి కార్యక్రమం ముఖ్య అతిథి గుర్తించినటువంటి సర్పంచ్ గారు సురేష్ రెడ్డి గారు, ఈ స్కూల్ చైర్మన్, ముఖ్యంగా గ్రామంలోని కాశపల్లి అక్కడ మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. పాఠశాల గదిని రోడ్ ఎంతవరకు వేసినాం అది ప్రతి పాఠశాలలో కూడా ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థులందరూ చక్కగా చదువుకోవాలి, వారికి అన్ని వసతులు ఉండాలి. పాఠశాల ఒక 13 రకాల సమస్యల్ని గుర్తించి వాటన్నిటినీ ఏర్పాటు చేసుకొని పాఠశాల ఆవరణ కానీ పాఠశాల భవనాలు కానీ సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఉండాలి. పాఠశాలకు వచ్చే పిల్లలు సంతోషంగా పాఠశాలకు రావాలి. ఇక్కడ అటువంటి సౌకర్యాలు ఏర్పాటుల ఉద్దేశంతో మన ఊరు మనబడి ప్రణాళిక కింద మన సుల్తానాబాద్ మండలంలో 18 పాఠశాలను తీసుకోవడం జరిగింది. 18 పాఠశాలలు ఎక్కడైతే పిల్లల సంఖ్య ఉంది, వారికి సౌకర్యాలు సరిగా లేవని మూలాన వారికి చక్కటి పాఠశాల గది కావాలి, పాఠశాల శుభ్రంగా ఉండాలి, పాఠశాలలో విద్యుత్ సౌకర్యం ఉండాలి, పాఠశాలకు త్రాగునీటి సౌకర్యం ఉండాలి, పాఠశాలలో మరుగుదొడ్లు ఉండాలి, పాఠశాల గదులన్నీ మరుగుదొడ్లన్నీ కూడా చక్కగా రంగులు వేసి శుభ్రం చేసుకోవాలి. పాఠశాల చుట్టూ ప్రహారీ గోడ కాంపౌండ్ వాల్ ఉండాలి. పాఠశాలలో అవసరమైనటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం దాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి వంటశాల, పూర్తిగా అతి బీదరకంలో ఎవరు ఉన్నారో వారికి కూడా రేపు మరి ఇండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలతోని ఇల్లు నిర్మించుకోవడానికి సహకారం చేస్తుంది. 3 లక్షల రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. మన నియోజకవర్గానికి ఒక 3,000 మందికి ఇవి ఇచ్చే ఏర్పాటు చేస్తాం. అటువంటి సంస్థలు అంటే ప్రభుత్వ స్థలంలో ఆవాసం ఏర్పరచుకున్న వాళ్ళకి మరి రెవెన్యూ వారికి అంటే తహసీల్దార్ గారికి దరఖాస్తు పెట్టియండి. దరఖాస్తు పెట్టిస్తే దాన్ని వచ్చి వాళ్ళు చూసి మరి దాన్ని పరిశీలించి అర్హత ఉన్నట్టయితే వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఎలిగేడు మండలానికి ఈ నెల 25 లోపు పోలీస్ స్టేషన్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, జూనియర్ కాలేజ్ మంజూరు చేయకపోతే నిరాహార దీక్ష చేపడతామని అన్నారు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రేకల్దేవ్పల్లి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హాత్ సే హాత్ జోడో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ, పల్లె పల్లెకు విజన్న అనే నినాదంతో పాదయాత్ర చేపట్టారు. రేకల్దేవ్పల్లిలో గడప గడపకులో
పాదయాత్ర చేపట్టారు. భారత రాష్ట్ర సమితి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న అంశాలపై ప్రజలకు వివరించారు. పాదయాత్రకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వాగతం పలికారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజయ రమణారావు కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలను కూడా అందజేస్తుందని అన్నారు. ఈ గవర్నమెంట్ నీకు ఇస్తా ఇల్లు 6 నెలలు అయితే లక్షలు వీడియో ఇస్తారు మళ్ళీ ఇల్లు ఎప్పుడైనా చూసిండ్రా కుడి ఎడమలదగాని పాలన బుధానికి ముక్కలైన సమాజాన్ని ఏకం చెయ్యి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాజు గారు, అదేవిధంగా మనందరికీ కూడా పేరు పేరున 25వ తారీఖు వరకు కనుక ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి మీరు పోలీస్ స్టేషన్, జూనియర్ కళాశాల, ప్రైమరీ హెల్త్ సెంటర్ బిల్డింగ్ ఈ మూడింటిని డిక్లేర్ చేసి జీవో ఇచ్చి మేము శంకుస్థాపన కనుక చేయకపోతే నేనే మండల కేంద్రంలో నిరాహార దీక్ష చేస్తాం. ఎందుకంటే మండల కేంద్రాన్ని సాధించుకున్న ఘనత ఎలిగేట్ మండల ప్రజలకు ఉన్నది. ఇవాళ ఈ ఎంఆర్ఓ ఆఫీసుని కట్టుకున్నాం, మండల ఆఫీసుని కట్టుకున్నాం, ఇలా సబ్ స్టేషన్ తీసుకొచ్చుకున్నాం, ఎలిగేట్ కేంద్రానికి అన్ని తీసుకొచ్చుకున్నాం. మేము ఇలా 9 ఏళ్లకు 2 సార్లు ఓట్లేస్తే, 2 సార్లు ఎంపీ కోట్లేస్తే, 2 సార్లు అంటే 6 ఎన్నికలలో ఈ మండలంలో కారు కేసీఆర్ కోట్లేసారు, టీఆర్ఎస్ పార్టీ కోట్లేసారు, 2 సార్లు దాసరి మారెడ్డి కోట్లేసారు. ఏం జరిగిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దయచేసి ప్రజానికం ఆలోచించాలి. ఇవాళ గ్రామాలలో రైతు సోదరులకు రుణమాఫీ జరగక, కొత్తగా రుణాలు రాక, రుణాలు తీసుకోలేక, పెట్టుబడి దొరకక 2 చొప్పున, 3 చొప్పున, 4 చొప్పున ఇవాళ వడ్డీకి తీసుకొచ్చి రైతులు ఇలా వ్యవసాయ పెట్టుబడి పెడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఘోరాది ఘోరంగా మోసం చేసింది. ఇలా 25,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో చేస్తామని చెప్పింది. ఇప్పటి వరకు కేవలం చేసింది 3,000 కోట్ల రూపాయలే రైతు రుణమాఫీ జరిగింది. ఇల్లు లేక మరి 5 లక్షలు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఆనాడు ప్రభుత్వం చెప్తే 2 సార్లు ప్రజలు నమ్మారు. ఇవాళ 9 ఏళ్ళు దాటింది, మళ్ళీ 3 లక్షలు ఇల్లు ఇస్తారు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఆనాడు 2004, 9, 14 వరకు ఎవ్వరు దరఖాస్తు పెట్టుకుంటే వాళ్లకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి, శాంక్షన్ ఇచ్చి, ముగ్గు వహించి, ఇల్లు కట్టించి, ఇల్లు బిల్లు ఇచ్చింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ ఈ ప్రభుత్వం, ఈ దొంగ ప్రభుత్వం, ఈ మోస ప్రభుత్వం 2 సార్లు మోసం చేసింది. మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ దరఖాస్తు పెట్టుకోండి మేము ఇల్లు ఇస్తామని చెప్తా ఉంది. వాళ్ళకి చేత కాకపోతే రేపు రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ విద్యన్న ఉంటాడు. మీకు ఇల్లు ఇప్పించి, ఇల్లు ముగ్గు వేయించి, ఇల్లు బిల్లు ఇప్పించి 5 లక్షలు ఇప్పించే బాధ్యతను నేను తీసుకుంటా. ఇసుక లారీల రవాణా వల్ల దుమ్ము ధూళితో అనారోగ్యాల బారిన పడుతున్నామని దుకాణదారులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో కాల్వ శ్రీరాంపూర్ రోడ్డుపై నిత్యం వందలాది ఇసుక లారీలు వెళ్లడం మూలంగా దుమ్ము ధూళితో శ్వాసకోశ వ్యాధులతో అనారోగ్య బారిన పడుతున్నామని వ్యాపారస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు. కనీసం దుమ్ము రాకుండా రోడ్డుపై నీళ్లు కూడా చల్లడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక లారీలను ఈ రోడ్డుపై వెళ్లొద్దని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులను సముదాయించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. ఒక 10-15 షాపులు కూడా కాల్ చేసి దుమ్ముకు వశపడక నీళ్లు కూడా కొడతారు. 5 రోజుల నుంచి వాటర్ కూడా కొడతలేరు. వాటర్ వాళ్ళకి ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు, ఉసుకే ఓనర్కి ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు, ఇక్కడ ఎవరికి ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు. అడ్డగోలుగా ఉసుకే లారీలు నడుతున్నాయి. రోజుకు దాదాపు 600-700 ఉసుకే లారీలు నడుతున్నాయి. బైపాస్ తీయాలి ఊర్లోకి వెళ్ళి.
మా చిన్ననాటి మిత్రుడు కట్ల శ్రీనివాస్ గారి కుమార్తె వివాహానికి గాను భార్యమిత్రులు అందరం కలిసి 1,116 రూపాయలు సమర్పించరైనది. ఇందుకు గాను సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ, విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను అందించేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తామని అన్నారు విజ్ఞాన్ హై స్కూల్ కరస్పాండెంట్ బుచ్చిరెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని విజ్ఞాన్ హై స్కూల్లో ఫేర్వెల్ డే ఘనంగా నిర్వహించారు. ఫేర్వెల్ డే సందర్భంగా విద్యార్థులు సందేశాత్మకమైన నృత్యాలు చేసి ఆహుతులను అలరించారు. పెద్దలు, గౌరవనీయులు, పాఠశాల జిల్లా జనరల్ సెక్రటరీ, మన పాఠశాల ఉపాధ్యాయులు, ఇక్కడికి విద్యార్థులకు ఈ ఫేర్వెల్ డే నాటి కాలంలో భావించి అందరి కోసం అనేక పంచే కొలది పెరుగుతుంది విజ్ఞానం. ప్రతి మానవునికి అంతర్జ్ఞానాన్ని ఏకైక సుల్తాన్ మండలంలో ఏకైక విద్యా సంస్థ ఒక విజ్ఞాన్ హై స్కూల్ మాత్రమే. అది ఇప్పుడు మండల స్థానంలో మొదటి స్థానంలో సాధిస్తూ 93 స్కూల్. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఏ సంస్థ అయినా కూడా 29 వసంతాలు పూర్తి చేసుకొని 30వ వసంతంలోకి అడుగెడుతుందంటే అది మీరు నాకు ఇచ్చినటువంటి ఆదరణ, మీరు నా పైన చూపేటువంటి ప్రేమకు నిదర్శనంగా నేను భావిస్తూ ఈ ప్రేమను ఇంకా నేను పొందాలంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇంకా రెట్టింపు ప్రోద్బలంతో పనిచేస్తూ మీకు ఇంకా మన పిల్లలకి ఇంకా మంచి విద్యను అందించడానికి నేను ముందుంటానని తెలియజేస్తూ, భద్రాచల ఆలయ ఆధ్వర్యంలో గోటితో కోటి తలంబ్రాలు కార్యక్రమం శ్రీకారం చుట్టగా పెద్దపల్లి జిల్లాలో కాల్వ శ్రీరాంపూర్లోని సీతారాముల ఆలయం ఎంపికైంది. హిందూ ధర్మాచార్యులు నరేడ్ల సదయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ అడెపు శ్రీదేవిరాజు, మహిళలు, భక్తులు పాల్గొని వడ్లను గోటితో ఒలిచి తలంబ్రాలు తయారు చేశారు. గోటితో ఒలిచిన తలంబ్రాలను భద్రాచలంకు పంపనున్నట్లు హిందూ ధర్మాచార్యులు నరేడ్ల సదయ్య తెలిపారు.
వస్త్రముపి తాంబూలముపి సువర్ణముద్ర విక్రముపి మంగళ నీలా మంగళ ఆనందకర్పూర మంగళ నీలా దత్తం రామ చంద్ర స్వామి అందుకు ఏం చేయాలంటే అందరూ ఒక్కసారి పక్కతుండ ఒక్కసారి వడ్లు రెండు పేపర్లు సీతారామ దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో స్వామివారికి తలంబరాల కార్యక్రమము ఇక్కడికి శ్రీరాంపూర్ గ్రామం నుండి అధిక సంఖ్యలో తలంబరాలు ఊలవడం, వాటిని అదేవిధంగా అంతా పవిత్రంగా అక్కడికి పంపించి ఆ ముత్యాల తలంబరాలు వీటిని అందులో సమ్మేళనం చేసి వారికి తలంబరాలు చేసే విధంగా కార్యక్రమం చేపట్టేటువంటి ఆలయానికి సంబంధించిన వారికి సంబంధించిన ముఖ్యంగా ఎవరున్నా కూడా అందరూ ప్రతి ఒక్కరి పేరు పైన కృతజ్ఞత తెలియజేస్తూ మాకు అవకాశం రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంబంధించినటువంటి ప్రతి దైవ కార్యక్రమంలో తమ వంతు భాగస్వామ్యం తప్పకుండా ఉండి ఏ కార్యక్రమం ఇచ్చినా మాకు తప్పనిసరిగా మేము వచ్చి ఇందులో పాల్పంచుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి మా వంతు కృషి చేస్తాం. ఈ అవకాశం అనేది నిజంగా రావడం అనేది చాలా సంతోషం, ఎందుకంటే అరుదుగా జరుగుతుంది. అట్లాంటి అవకాశం మన కాళశ్రీరాంపురం మండలానికి రావడం అనేది ఇంకా ఎంతో ఆనందదాయకం. మనం అందరం కూడా ఈరోజు ఇంతమంది కార్యక్రమంలో పాల్పంచుకోవడమే కాదు, మనందరం కూడా ఒక నియమ నిబంధనతోటి ప్రతిరోజు కానీ ఒక మంగళవారం కానీ ఒక శనివారం కానీ అందరూ ఒక గ్రూపుగా ఏర్పడి ప్రతి దేవాలయం వెళ్ళేసి మన యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్పంచుకోవాలి. ఎందుకంటే వీధి కుక్క 3 ఏళ్ల బాలికతో పాటు మరో ముగ్గురిపై దాడి చేసి గాయపరిచింది. పెద్దపల్లి జిల్లా ఓదెలకు చెందిన 3 సంవత్సరాల బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్క ఒక్కసారిగా బాలికపై దాడి చేసి ముఖంపై తీవ్రంగా గాయపరిచింది. మరో వీధిలో ఓ మహిళ కాలుపై 3 చోట్ల తీవ్రంగా గాయపరిచింది. మరో 2 వ్యక్తులపై దాడి చేయడంతో వారు కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. ఓదెల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో వారికి వైద్యం అందించారు. 3 ఏళ్ల బాలిక దిహాసినికి ముఖంపై తీవ్రంగా గాయం కావడంతో మెరుగైన చికిత్స కోసం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. కుక్కల బారి నుండి తమను కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. ఇక్కడ ఆడుకుంటుంది, ఈ ముళ్ళ నుండేళ్ళు ఉరికొచ్చి పైన పడ్డది. నేను ఉరికేసరికి కథ వదిలిపెట్టింది, ఉరికింది. ఈరోజు మా మనవరాలను ఎరికుక్క వచ్చి కరిచింది. ఆ కుక్కలు ఏమైనా ఎలాంటిదైనా చర్య సర్పంచ్ గారు తీసుకోగలరు. ఈరోజు మా మనవరాలతో 4 కరిచింది కుక్క. సర్పంచ్ ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఎమ్మెల్సీ భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ డైరెక్టర్లు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. కవిత ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, మరెన్నో ఉన్నత పదవులు సాధించాలని ఆ మల్లికార్జున స్వామిని వేడుకున్నారు. ఎమ్మెల్సీ మన కల్వకుంట్ల కవితక్క గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా కోడె మొక్కు కూడా చెల్లించడం జరిగింది. అక్కగారు ఇలాంటి మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలి, మంచి ఉన్నత పదవులు సాధించాలనే ఒక ఆకాంక్షతో మహిళా నాయకురాలుగా దేశంలోనే ఒక ఆదర్శవంత లీడర్గా ఎదుగుతున్నటువంటి కవితక్క గారు ఇలాంటి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోడె మొక్కుతో పాటు ఓదెల మల్లికార్జున స్వామి సన్నిధిలో ప్రత్యేక అర్చనలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఇంకా ఉన్నతమైన పదవులు చేపట్టాలని కోరుకుంటూ, అలాగే మొన్న బీజేపీ వాళ్ళు కష్టపూరితంగా చేస్తున్న
ఆమె మీద ఉన్న లిక్కర్ కేసు కూడా అందులో విజయం సాధించి మంచిగా ఉండాలని చెప్పి ఆమె ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఎన్నో పదవులు చేపట్టాలని కోరుకుంటూ ఈరోజు కోడెముక్కును చెల్లించి దేవునికి ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలన్నారు జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో ఎండీ రఫీ, చొప్పరి రవి జ్ఞాపకార్థం వారి మిత్రులు ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ చేరుకోవడంతో ఎదిలాపూర్ నాంసానిపల్లి జట్టు ఫైనల్ మ్యాచ్లో పోటీ పడగా నాంసానిపల్లి జట్టు విజయం సాధించారు. ఎదిలాపూర్ జట్టు రన్నర్-అఫ్గా నిలిచారు. బహుమతుల ప్రధాన కార్యక్రమానికి జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, సర్పంచ్ ఆడేపు శ్రీదేవిరాజు హాజరై విజయం సాధించిన నాంసానిపల్లి జట్టుకు 10,000 రూపాయలు, రన్నర్-అఫ్గా నిలిచిన ఎదిలాపూర్ జట్టుకు 5,000 రూపాయలతో పాటు బహుమతులు ప్రదానం చేశారు. 12 రోజుల నుండి ఆడి ఈరోజు రన్నర్గా ఎదిలాపూరు, విన్నర్గా నాంసానిపల్లి టీము గెలుపొందడం జరిగింది. మరి విన్నర్కు 10,000 రూపాయల గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రన్నర్కు 5,000 రూపాయల గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ చొప్పరి రవి, అదేవిధంగా రఫీ వారి ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ దోస్తులైనటువంటి వాళ్ళ మిత్ర బృందమైనటువంటి వాళ్ళ స్నేహితులు అందరూ కలిసి వారిని కార్యక్రమం చేపట్టి వారిని ఒకసారి స్మరించుకుంటూ గత 10 సంవత్సరాల కింద వాడమే ఫస్ట్ టైం సర్పంచ్ టైంలో. కానీ చాలా పాపం ఆ పిల్లడు మంచివాడు ఉండే, కానీ ఏదో కొంచెం అనివార్య కారణాల వల్ల వారికి అట్లా చేసుకోవడం జరిగింది. సరే, వారి జ్ఞాపకార్థం ఈరోజు 10 సంవత్సరాలే మర్చిపోకుండా వాళ్ళ మిత్ర బృందం ఈరోజు టోర్నమెంట్ నిర్మించి వారికి తోచిన విధంగా టోర్నమెంట్ నుంచి ఫస్ట్ ప్రైజ్ 10,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 5,000 రూపాయలు అందించడం వారికి. దీనిలో మరి మిత్ర బృందం ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసాలు కోర్చి ఎన్నో టీంలను ఆడించి గెలుపోటములకు అందరూ కూడా గెలుపోటములు సహజంగా తీసుకొని ఈరోజు విన్నర్ టీం నాంసానిపల్లి టీం విన్నర్గా, రన్నర్గా ఎదిలాపూర్ టీం గెలుపడం జరిగింది. దీనికి సహకరించిన వారి చొప్ప రవి గారి మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు.